అంటే ఈ యొక్క ధనత్రయోదశిని మేము చాలా ప్రత్యేకంగా సుమారు 8, 9 సంవత్సరాల నుంచి కూడా ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఏంటయ్యా అది అంటే ధనత్రయోదశి సాయంత్రం అంటే రాత్రి త్రయోదశి ఉన్నటువంటి సమయంలో సింహలగ్నం, ఉత్తరా నక్షత్రం ఇలాంటి ముహూర్తంలో విశేషమైనటువంటి పూజ, హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం కావచ్చు, తర్వాత వివిధ రకాలైనటువంటి మూలమంత్రాలతో హోమం చేసి అష్టముఖ గండభేరుండ లక్ష్మీ నారసింహ రక్ష అనేటువంటిది ఒకటి తయారు చేసుకొని అది ఒక సంవత్సర కాలం ఉండేటట్టుగా, అంటే ఆ రక్ష సంవత్సర కాలం ఏదైనా ఒక మంచి సంకల్పంతో, అంటే 8 రకాలైనటువంటి కష్టాలని తొలగించి 8 రకాలైనటువంటి భగవద్ అనుగ్రహాలను కలిగించేటువంటి విధంగా ఒక రక్షణ తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా నేను ప్రత్యేకంగా కట్టుకునేవాడిని. ఇది ధనత్రయోదశి రోజు కట్టుకొని మళ్ళీ ధనత్రయోదశి రోజు మాత్రమే విసర్జన చేసి మళ్ళీ కొత్త కంకణాన్ని కట్టుకుంటాను. అయితే దీని ద్వారా ఏం సాధిస్తాం అని అంటే నార్మల్గా నేను ఇది 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభం చేసుకున్న సమయంలో ఈ ధనత్రయోదశి అంటే నాకు కూడా పెద్దల ద్వారా తెలిసినటువంటి ఈ యొక్క పూజా విధానం నేను ప్రత్యక్షంగా ఆచరించి, అంటే దానికి ప్రత్యేకంగా అంటే మణి సూక్తంతో, శ్రీ సూక్తంతో ఇలా విశేషమైనటువంటి పూజ నిర్వహించి రాత్రి ఆ సమయంలో విశేషమైనటువంటి కలశారాధన నిర్వహించుకొని నాకు ఉన్నటువంటి మూలమంత్రాలతోటి హోమం చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, కుబేరుడికి హోమం చేసిన తర్వాత ఆ యొక్క రక్షని కట్టుకొని నేను నా పనిని యథావిధిగా నాకున్నటువంటి సంకల్పాన్ని ఆ రోజు ఒకటి చేసుకొని ప్రారంభం చేశాను. నేను 3 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం, ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం, 3 సంవత్సరాలు ఇలా మారే సమయంలో జీవితంలో చాలా అత్యద్భుతమైనటువంటి గట్టి నిర్ణయాలతోటి అద్భుతమైనటువంటి వ్యవస్థను ప్రారంభం చేశాం. అందులో నృసింహ సేవావాహిని కావచ్చు, నిత్యాన్న ప్రసాద నిలయం కావచ్చు, గడప గడపకు నారసింహం కావచ్చు, అలా కొన్ని వేలాది కార్యక్రమాలు చాలా అత్యద్భుతంగా వెళ్తుంది. సరే, దాన్ని 3 సంవత్సరాల తర్వాత నాకు దగ్గరగా సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 32 మందికి కట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంది. వాళ్ళలో రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా, సంతానపరంగా, ఉద్యోగంగా, వివాహంగా అన్ని అంటే వివిధ దేశాలకు వెళ్ళేటువంటి దాంట్లో అంటే ఇది ఖచ్చితంగా పని అవుతుంది. ఫస్ట్ ఆ సంవత్సరంలో నిర్ణయం అంటే ఆ సంకల్పం చేసుకొని ఆ కంకణం కడితే మళ్ళీ ధనత్రయోదశి లోపల ఆ తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది. ఇది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి మార్పు అన్నమాట.